అక్కడ ధర్నాకు దిగడం జరిగింది. ఇప్పుడు ఆ సీన్స్ లైవ్ లో చూద్దాం. చూస్తున్నాం ప్రధాని ఇంటి ముందట అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే సిజేపీ పార్టీకి మద్దతుగా వచ్చిన మద్దతుదారులు కూడా ధర్నాకు దిగడం జరిగింది. గత 2 రోజులుగా ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ దగ్గర మొదలైన ఈ ధర్నా ప్రస్తుతం ప్రధాని మోదీ ఇంటికి చేరుకున్న పరిస్థితులు తీవ్రస్థాయిలో మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందట ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన చేతులకు బేడీలు వేసుకొని మరి నిరసన తెలుపుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. గత 2 రోజులుగా ఈ ఉద్రిక్త వాతావరణం ఢిల్లీ వ్యాప్తంగా కొనసాగుతుంది. ముందుగా పార్లమెంట్ దగ్గర మొదలైన ఈ వాతావరణం ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వరకు చేరుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తుతం సిజేపీ కాంగ్రెస్ జనతా పార్టీకి మద్దతుగా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ప్రధాని మోదీ ఇంటి ముందట బైఠాయించిన పరిస్థితి ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. जंतर मंतर पर आंदोलन कर रहे हैं और उनके समर्थन में पुलिस को आगे करता है, पुलिस को आगे करता है। ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి ముందట అటు టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన చేతులకు బేడీలు వేసుకొని మరి అటు నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఒకవైపు పోలీసుల
తోపులాట కావచ్చు పోలీసు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే జంతర్ మంతర్ నుండి పార్లమెంట్ కి అటు పాదయాత్రగా వెళ్ళా కొంత నిన్న పెద్ద ఎత్తున తోపులాట నెలకొంది. అక్కడ పోలీసు వారికి లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అటు సిజెపి పార్టీకి సంబంధించిన ఏదైతే ధర్నాకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూసే ప్రయత్నం చేద్దాం. Yes, unnecessarily they are detaining us. We are protesting in front of the Prime Minister office, Prime Minister residence, because our students brutally attacked, and also our students very cruelly attacked yesterday. The Delhi police. Honorable Prime Minister is not saying anything. Honorable Home Minister is not making any statement. So hundreds of students, they are in the hospital, but Prime Minister is not opening his mouth, and Mr. Amit Shah, Home Minister of India, is not saying anything about the students' attack. So इसलिए Congress MPs, Lok Sabha Rajya Sabha under the leadership of मैम क्यों डिटेन करके ये लोग ले जा रहे हैं आपको मैम? आज आदरणीय राहुल రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీక్, సిజెపి నాయకులపై పోలీసుల లాఠీ చార్జ్ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు దిగింది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా అక్కడికి చేరుకున్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహా పలువురు సీనియర్ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరికాదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర సర్కార్ సమాధానం చెప్పాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. जो कांग्रेस के टाइम इन्हीं गुंडागर्दी नीति जो मोदी कर रहे एमपी की अगर ये हाथ है तो बच्चों का क्या बनेगा? मेरी बात सुनिए, इनकी मोदी की गुंडागर्दी है और देश को बर्बाद करने की तरफ मोदी चल पड़ा है. अगर बच्चों को नहीं हम संभाल सकते तो क्या करेंगे? ये पुलिस वालों को शर्म आनी चाहिए कि इनके भी बच्चे वहां टेस्ट दे रहे हैं. किस तरीके ਨਾਲ ਘਸੀਟਿਆ ਗਿਆ ਹੁਣੀ ਜੋ ਵਿਵਹਾਰ ਤੁਹਾਡੇ ਨਾਲ ਹੋਇਆ यार రైట్ ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్ పేపర్ లీక్, సిజెపి నాయకులపై పోలీసులు లాఠీ చార్జీలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే आतंकवाद है ये बीजेपी का आतंकवाद है. ये छात्रों की सुन रही है, ये मरवाने को है. बीजेपी सरकार मुर्दाबाद. की आखिर इस देश की हो रही है. बच्चे कल प्रोटेस्ट कर रहे हैं, सर आज तुम लोग सड़क पर उतरे हो. सर प्लीज ये गुंडागर्दी है. सर गुंडागर्दी ऊपर आपको डिटेन किया गया. चलो सर अंदर बैठ के बात कर. बात तो करने दो. ये अंग्रेजों का राज है. नहीं सर तुम्हारा है, आप तो अंग्रेजों से भी आगे बढ़ गए हैं. वो भी विद्यार्थी प्रगति पर उतरा है. आगे बढ़ो.
రైట్, మొత్తంగా ఢిల్లీ అట్టుడికిపోతుంది. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని నివాసానికి పాదయాత్రగా బయలుదేరారు. లాఠీచార్జికి సంబంధించి, నీట్ పేపర్ పరీక్షకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పాదయాత్ర దృశ్యాలను కూడా మనం స్క్రీన్ పై చూడవచ్చు. ఏకంగా మల్లికార్జున ఖర్గే తన 2 చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. కొందరు కాంగ్రెస్ అగ్రనేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై చూడవచ్చు. మొత్తంగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఇంకా రచ్చ రాజేస్తుంది. మరోవైపు కాక్రోచ్ నేతలను అక్రమ అరెస్టులు చేశారు, వారిని ఇబ్బందులకు గురి చేశారంటూ కూడా కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏకంగా ధర్నాకు దిగింది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. స్క్రీన్ పై మనం చూడొచ్చు. మొత్తంగా కాంగ్రెస్ అగ్రనేతలంతా అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరిని పోలీసులు వారి వాహనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారు, ప్రశ్నించడానికి మాకు హక్కు లేదా, ప్రశ్నించే హక్కు కూడా లేదా అంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక మోదీ నివాసం ఎదుట రాహుల్, ప్రియాంక బైఠాయించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఈరోజు అదే వాయిస్ ను కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా వినిపిస్తూ ఉన్నారు. పోలీసులతో రాహుల్ గాంధీ వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. కాంగ్రెస్ అగ్రనేతలను ఒక్కొక్కరిగా పోలీసులు వారి వాహనాల్లోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అక్కడే భీష్మించు కూర్చున్నారు. తన 2 చేతులకు సంకెళ్లు వేసుకుని దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కూడా ఖర్గే తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న జరిగిన అంశాలన్నింటినీ కూడా పరిగణలోనికి తీసుకుంటూ ఉన్నారు. దేశంలో అసలు ఏం జరుగుతోంది, విద్యార్థులపై లాఠీచార్జ్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, సో సమాధానం చెప్పలేకే దాడులకు దిగుతున్నారా అంటూ కూడా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ నాయకులను ఒక్కొక్కరిగా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ అగ్రనేతలు. సో అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు, పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రాహుల్ ఖచ్చితంగా మేము వెళ్లాల్సిందే, మాకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు ఉందంటూ అక్కడికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కొక్కరు కాంగ్రెస్ నేతలను, మహిళా నేతలను కూడా అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. సో దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా, ఎందుకు ప్రశ్నించకూడదా, ధర్నాలు చేసే హక్కు మాకు లేదా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సో పేపర్ లీకేజ్ అంశం, ఆ తర్వాత పరీక్షలు నిర్వహించడం, ఈ అంశాలన్నీ మారిపోతూ ఉన్నా ఎక్కడికక్కడికి ఈరోజు ధర్నాకు చేయటం అనేది ఒక రకంగా మెరుపు ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, మనం చూసుకోవచ్చు, ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుంది. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ కి పిలుపునిచ్చిన నేపథ్యంలో లాఠీ చార్జీ జరగడము, అంతేకాకుండా టియర్ గ్యాస్ కూడా ప్రయోగించడము, నిన్న మొత్తం కూడా ఒక హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. అయితే ఈ రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రియాంక గాంధీ, మిగతా సహచర ఎంపీలతో కలిపి జంతర్ మంతర్ నుండి ప్రధాని నివాసాన్ని ముట్టడిగా వెళ్లడం మాత్రము ఒక హైటెన్షన్ వాతావరణంగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రధాని నివాసానికి ప్రతిపక్ష నాయకులు ముట్టడి చేయడం ఇదే మొట్టమొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీట్ 2026 ఎగ్జామ్ ఆందోళనకారులు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ కు సంబంధించిన కీలక నేతలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వారి మాటలు విందాం ఒకసారి. ప్లీజ్ హోల్డ్. We had come, leader of opposition Rahul Gandhi ji and leader of opposition Rahul Karge Sahab, both of them all with 100 MPs has come to show that in parliament we are not allowed to speak. Therefore we wanted to speak to Mr. Modi. Mr. Modi's residence is for 7 RCR, look mark. Therefore we had come here to tell to him that the education minister must resign. He should dismiss the education minister. There should be action against the Delhi police, who is the home minister is responsible for it. Mr. Modi is responsible for it. He can't run away from that responsibility. Therefore we had come and we are not been allowed inside to meet the Prime Minister, and Prime Minister is afraid to meet us also. Therefore only they are detaining all of the MPs here.
है। मैंने देखा कि పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా పోలీసులు వారిని వారి వాహనాల్లో అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అదే మనం చూస్తున్నాము. ఇంత ముందు చెప్పుకున్నట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక దేశ ప్రధానికి సంబంధించిన ఇల్లు ముట్టడి అనేది ఇదే మొదటిసారిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ముట్టడికి సంబంధించి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తన చేతులకి బేడీలు వేసుకుని నిరసన తెలపగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా అక్కడ ఏదైతే ప్రధాని నివాసం ముందు బైఠాయించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అది ఇప్పటికే ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన పలువురు ఎంపీలను కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి వాహనాల్లోనికి ఎక్కిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఏదైతే విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు జరిపిన లాఠీ చార్జీకి సంబంధించి ఉదయం నుంచి కూడా ఉభయ సభల్లో కూడా ఒక డిస్కషన్ కొనసాగుతుంది. 2026 నీటికి ఎగ్జామ్ సంబంధించి అవకతవకలపై విచారణ చేపట్టాలి, అయోధ్య రామ మందిరంలో జరుగుతున్న నిధుల అవకతవకలపై కూడా విచారణ చేపట్టాలని పదే పదే ఇండియా కూటమి అయితే స్పీకర్ పోడియం దగ్గర దూసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న జరిగిన ఈ తతంగానపై ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలని మాత్రం ప్రధాని కోరడం ప్రతిపక్ష నాయకులు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి అధికార పార్టీకి సంబంధించి కూడా మంత్రులు చెప్తున్న పరిస్థితి. నీటి ఎగ్జామ్ సంబంధించి ఇప్పటికే పరీక్షను క్యాన్సిల్ చేశాము, దానికి సంబంధించి 13 మందిని అరెస్ట్ చేశాము, రీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశాము, ఇందులో విద్యాశాఖ మంత్రికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు ఊహించిన విధంగా ఒక ప్రధాని ఇంటిని ప్రతిపక్ష నాయకుడు ముట్టడి చేయడం అనేది కొంత హైటెన్షన్ కొనసాగిస్తుంది. ఎందుకంటే ప్రధాని మోడీ సంబంధించిన నివాసాన్ని ప్రతిపక్ష నాయకుడు ముట్టడి చేశాడంటే ఒక విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులతో రాహుల్ గాంధీ కొంత వాగ్వేదం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు కూడా రిక్వెస్ట్ చెప్తున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ప్రధాని సమాధానం చెప్పినంత వరకు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేసినంత వరకు కూడా ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. అంతేకాకుండా ఏదైతే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్ళపై దాడులు చేశారని దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని మాత్రమే వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలో చూసుకుంటే నిన్న కాంగ్రెస్ జనతా పార్టీ తాలూకా బేబాన్ని మనం చూసాము. ఈ రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి సంబంధించి ఇది ఊహించిన పరిణామం. ఎందుకంటే ఒక ప్రధాని నరేంద్ర మోడీ ఇంటికి సంబంధించి ప్రధానికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు ముట్టడి చేస్తారని కూడా ఇంటెలిజెన్స్ కూడా గ్రహించిపోయింది. జంతర్ మంత్రుల దగ్గర నుంచి నేరుగా ప్రధాని నివాసం దగ్గరికి ర్యాలీగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ వెళ్లడం, ఇంటి ముందు బయట ఎంచడం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే దీనిపై ముందు నుంచి కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి కూడా చెప్తుంది, ఏవైతే ఫాల్ట్స్ జరిగావో నీటికి సంబంధించి ఎగ్జామ్ సంబంధించి కూడా దానికి ఎంక్వైరీ కొనసాగుతుంది. అరెస్టులు చేశాము, అయోధ్య రామ మందిర నిధుల దుర్వినియోగం సంబంధించి కూడా ఇప్పటికే పలువురు అరెస్ట్ చేశాము, దాన్ని ప్రక్షాళన చేశామని చెప్తుంది. అయితే విద్యార్థులపై దాడులు మాత్రం ఇండియా కూటమి తీవ్రంగా ఖండిస్తుంది. విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై మీరు ఎలా దాడులు చేస్తారని కూడా పదే పదే ఉభయ సభల్లో కూడా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. అయితే ఎన్డీఏ నుంచి ఎటువంటి రిప్లై రానే ఎడల ఒక్కసారిగా ప్రతిపక్ష ఇండియా కూటమి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడికి వెళ్లడం మాత్రం కొంత ఉధృత వాతావరణం అక్కడ కనిపిస్తుంది. ఇప్పటికే పలువురిని ఎంపీలను కూడా పోలీసులు అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాము చూస్తున్నాం, నిన్న మొన్నటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంటే ఈ రోజు జరిగిన పరిణామాలతో ఏకంగా ప్రధానే రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్షం పట్టుబడుతూ ఉంది. పెద్ద ఎత్తున అక్కడకు కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏంటి అసలు అంటే ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయడు? ఇంత పెద్ద వ్యవహారం జరుగుతోంది. ఓవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనాంశాన్ని పట్టించుకోకపోవటం, నిన్న విద్యార్థులకు సంబంధించి గాయాలైతే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తే ఈ అంశం పైన ప్రధాని మాట్లాడలేదని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. అదేవిధంగా అక్కడ సభలు వాయిదా పడిన తర్వాత డైరెక్ట్ గా ప్రధాని నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే సభలో చర్చించిన తర్వాత బయట కూడా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నంగా మనం దీన్ని చూడాలా? ఈ అంశం ఒక రకంగా జాతీయ స్థాయిలో మీరు ఇందాకన్నట్టు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఎలా చూడొచ్చు అంటారు?
ఎస్, ఏదైతే భారతదేశ ప్రజల తాలూకా అంతర్జాతీయంగా కూడా ఒక ఈ భారతదేశంలో జరుగుతున్న ఈ పరిణామాలు అందరికీ తెలియాలి అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడి చేయాలి అనే ఒక పక్కా ప్రణాళికతో, ఎందుకంటే సమావేశాలకు ముందు ఇండియా కూటమికి సంబంధించిన ముఖ్యమైన నాయకులు కూడా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ఈ రోజు వాళ్ళు ఏదైతే షెడ్యూల్ వేసుకున్నారో ఆ షెడ్యూల్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడి చేశారు. అయితే గత 2 రోజులుగా కూడా విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని స్టాండ్ తీసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇప్పుడు డైరెక్ట్ గా ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే నీట్ ఎగ్జామ్ సంబంధించిన పరీక్షలు రద్దు చేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేశాం. అంతేకాకుండా పేపర్ లీకేజీ కారకులైన 13 మందిని కూడా అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఇంకా ఏదైతే విద్యాశాఖ మంత్రికి ఇందులో ఏమి సంబంధం ఉంది, ఆయన ఎందుకు రాజీనామా చేయాలని మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్డీఏ కూటమి నుంచి వస్తున్న వార్త. అయితే దీని నుంచి ముందు నుంచి కూడా తెల్లవారి 11 గంటలకి ఉభయ సభలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా నీట్ 2026 ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో పాటు నిన్న కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ మార్చు సంబంధించి విద్యార్థులపై చేసిన దాడిపై ఎక్స్ప్లెనేషన్ కావాలి, ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాలి అని 10 సార్లు రాహుల్ గాంధీ కావచ్చు, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా చైర్మన్ ఛాంబర్ దగ్గరకు దూసుకుపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు కూడా ఒక్కసారిగా జంతర్ మంతర్ దగ్గర నుంచి ఒక్కసారిగా ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి దగ్గరికి వెళ్ళడం, ఇంటి ముందు బైఠాయించడం, అక్కడ ఉన్న పోలీసులతో వాగ్వాదం చేయడం, అక్కడి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని నినాదాలు చేయడం మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికరమైన చర్చ అయితే కొనసాగుతుంది. అంతేకాకుండా అంతర్జాతీయంగా కూడా ఇది ఒక పెద్ద ఇష్యూ అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి ప్రతిపక్ష నాయకులు ఇంటి ముట్టడికి వెళ్ళడం అనేది ఇది మొట్టమొదటిసారిగా జరిగిన వ్యవహారంగా మనం చూడొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఒక ఐటెంసల్ వాతావరణం క్రియేట్ అయింది. అంతేకాకుండా రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడి చేశారనే వార్త సోషల్ మీడియా ద్వారా బయటికి రావడంతో భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా, అందుబాటులో ఉన్న కార్యకర్తలు కూడా ప్రధాని నివాసం వద్దకు చేరుకునేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భద్రతా బలగాలు ఇక్కడ ఇంకొక అంశం కూడా చూడాలి మనం. ఉభయ సభల నుంచి వాయిదా పడిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా ప్రధాని నివాసానికి రావటం, వచ్చేదారిలో వీళ్ళందరూ కూడా చేతులకి సంకెళ్లు వేసుకున్నట్టుగా, అంటే ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడ్డాయి భారత్లో అని చూపించే ప్రయత్నం చేస్తున్నారా? ప్రస్తుత ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది అని చెప్పే ప్రయత్నమా? అండ్ అక్కడ విద్యార్థులకు సంబంధించి లాఠీ చార్జ్ కావచ్చు, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన కీలక నేతల అరెస్టులు కావచ్చు, దేశంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ లేకుండా పోయింది, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు పడ్డాయని చెప్పి लोकसभा में ने इस मांग की है, नेता प्रतिपक्ष राज्यसभा में ये मांग की है, गृह मंत्री आए, दोनों सदनों में बयान दे, उस पर चर्चा हो। जिस तरीके से हमारे लोकतंत्र और हमारे संविधान पर हत्या हो रही है, जो हमारे युवाओं पर अत्याचार हो रहे हैं, उनके भविष्य पर अंधेरा छाया। 45 दिन से कर रहे हैं। कई सालों के पिछले लोकतंत्र अभी रुक जाइए। యా రాము, ప్లీజ్ కంటిన్యూ రామ్. ఏం జరుగుతుంది మొత్తంగా దేశంలో ప్రజాస్వామ్యానికి సంఖ్యలోని నినాదాన్ని కాంగ్రెస్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? మనం చూసుకోవచ్చు, ఏదైతే ముందు నుంచి కూడా విద్యార్థులపై దాడి జరిగింది, ఏదైతే జన్జీ యువతపై దాడి జరిగింది, విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులపై దాడి జరిగింది అనే కోణంలోనే ఇప్పుడు ఇండియా కూటమి అయితే ఈ యొక్క ముట్టడి చేసింది. మన ముందు నుంచి కూడా విద్యార్థుల తాలూకా హక్కులను కాపాడాలి, విద్యార్థులకు సంబంధించిన న్యాయమైన కోరికలు తీర్చాలి, వారి న్యాయమైన డిమాండ్లు కూడా తీర్చాలని ఇండియా కూటమి కూడా